పవన్ కుమార్ శర్మ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. కాలమాన పరిస్థితులు బట్టి 2020లో కరోనా అన్న వ్యాధి ప్రబలిందండి. అవునండి. అది వెళ్ళిపోతానికి వదిలించుకోవడానికి చాలా కష్టపడ్డాం. అవునండి. మళ్ళీ ఆ చైనాలో ఏవో వస్తున్నాయన్న మాటలు వింటూనే ఉన్నామండి. అవును. మన శ్వాసకోశని ఎలా పరిశుద్ధం చేసుకోవాలి, మన శ్వాసని మనం ఎలా సంరక్షించుకోవాలి, దీనికి ఏదైనా మంత్రాలు చెప్పగలుగుతారా అండి? ఖచ్చితంగా ఉంటాయండి. శ్రీ గణేశాయ నమః, మహాసరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం ధన్వంతరే నమః. మీరు అన్నట్లు మంత్రము అనేది అందరూ చెప్పడానికి అవకాశం ఉండదు, కానీ భగవంతుడు శుద్ధి చేసుకోవడానికి ఎన్నో మార్గాలు ఇచ్చాడు. మనిషిగా శుద్ధి చేసుకోవడానికి కొన్ని మంత్రాలని వేదంతో సంబంధం లేకుండా వేదాన్ని అన్వయిస్తూ చెప్పేటువంటి మంత్రాలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఇందాక చెప్పినట్లుగా సర్వానికి అధిష్టాన దేవత పరమేశ్వరుడు అంతే కదా. ప్రాణాన్ని తీయాలన్నా అతనే, ప్రాణాన్ని పొయ్యాలన్నా అతనే, సమస్త నిలబెట్టాలన్నా కూడా ఈశ్వరుడే. అవునండి. ఆ ఈశ్వర శబ్దాన్ని ఎప్పుడైతే మనం మనస్సులో స్మరణ చేస్తూ ఉంటామో అప్పుడే మనకి రోగాలు దగ్గరికి రాకుండా ఉంటాయి. ముందుగా మనం వీటి నుంచి తప్పించుకోవాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఉదయాన్నే లేవడము, నమస్కరించడము, భగవన్ నమస్కారం చేసుకోవడం, సూర్య నమస్కారాలు చేసుకోవడం. మనం వేకువజామునే వచ్చేటువంటి ఆ లేత కిరణాలు ఏవైతే ఉన్నాయో మన శరీరం మీద పడేట్టుగా ముందు చూసుకోవాలి. ఆ సమయంలో మనం చక్కగా భగవంతుని నామస్మరణ చేయాలి. ఓం అనే శబ్దాన్ని ఓం అనకుండా నాభి నుంచి తీసుకునే ఏర్పాటు చేయాలి. ముందు ఓంకారాన్ని నాభి నుంచి మనం ఎంతైతే వదలగలుగుతామో అంత గాలి పీల్చుకొని అంతా వదలగలిగినప్పుడు అలాగ రోజుకు ఒక 11 సార్లు చేయండి. ముందు మీ కడుపులో ఉన్నటువంటి బ్యాక్టీరియా మొత్తం కూడా ఈ ఓంకార ధ్వనికే చనిపోతాయి. ఆ ఓంకారానికి అంత శక్తి ఉంటుంది. ఇంకోటి మీ మైండ్ మొత్తం, మీ తల మొత్తం ఒక రకమైన బరువు వదిలేస్తుంది. ఇలా పట్టేసి ఇలా వదిలేస్తుంది. అందుకనే ఓంకార శక్తి చాలా మహిమ ఉంటుంది. ఓంకారం చేసుకుంటంలోనే ఇన్ని ప్రయోజనాలు, చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఓంకారాన్ని చెప్పడం వల్ల మనకి ఎన్నో రకాల సమస్య నుంచి బయటపడిపోతాం. ముందు 11 సార్లు చేసుకో, 11 సార్లు ఓ అని వదిలేసేయండి. పొట్ట మొత్తం లోపలికి వెళ్ళిపోవాలి, ఒకసారి వదిలేసేయాలి. అలా 11 సార్లు చేయండి. ముందు మీ శ్వాస ఒక రకమైన స్థితికి వచ్చేస్తుంది. దాని తర్వాత ఇంకా మీకు శక్తి కలిగి ఉంటే మనకి నమ్మకంలో చెప్పేటువంటి నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రిగంభకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అనే మంత్రాన్ని నేర్చుకోండి. ముందు నేర్చుకోవాలంట. నేర్చుకొని ఆపకుండా ఒకే తడవ చెప్పినట్లయితే, ఒకేసారికి ఈ 11 నామాలు చెప్పినట్లయితే, ఈ శివనామాలు 11 ఉంటాయి ఈ మంత్రంలో. ఇవి ఎవరైతే చెప్పగలుగుతారో ఏకాదశి రుద్రుల్లాగా ఈ 11 చెప్పగలుగుతారో వాళ్ళకి ముందు శివానుగ్రహం కలుగుతుంది. రెండవది ఏంటయ్యా అంటే ఒకే శ్వాసలో చెప్తున్నట్లయితే మీకు శ్వాసకి సంబంధించిన ఏ రోగము లేదని అర్థం. శ్వాసకు సంబంధించింది ఇప్పుడు కావాల్సింది శ్వాసకోశతోనే కదండి ఎక్కువ బాధపడేది. అవునండి. అంటే ఈ మంత్రం చదువుతాం వల్ల శ్వాసకోశ శుద్ధి అవుతుందంటారా? శుద్ధి అవుతుంది. ఒకేసారి చెప్పగలుగుతున్నారా? ప్రయత్నించండి. అంటే మధ్యలో ఊపిరి ఎక్కడ ఆపాలి, ఎక్కడ తీసుకోకుండా మొత్తము 11 చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఏది ఒక్కసారికి రాదు. సాధనం మీద చేస్తూ ఉంటే అదే ఒక సాధనలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు మా బాబాయ్ గారు నాకు చిన్న విషయం చెప్పేవాళ్ళు. నాకు ఇదివరకు నేను చిన్నపిల్లడిగా ఉన్నప్పుడు నేను ఏదైనా నేర్చుకోవడానికి వెళ్తే నాకు త్వరగా అర్థమయ్యేది కాక 20 సార్లు అడుగుతున్నా నాకు రాదని బాధపడేవాడిని. నా దగ్గర రావటం లేదండి అని అనేవాడు. నీ ఒకటే గుర్తుపెట్టుకుని జీవితం మొత్తం మీద కూడా నీకు ఏది రాదు అనుకుంటున్నావో అది ఖచ్చితంగా రాదు. నువ్వు ఏది వస్తుంది అని ప్రయత్నం చేస్తున్నావో ఆయన ఎగ్జాంపుల్గా ఒక ఇనప కడ్డీ తీసుకో, ఒక బండ దగ్గర కూర్చో, కొద్దిగా నీళ్ళు వేయి, రోజు దాన్ని సానపడుతూ ఉండు. ఇవాళ ఇంత ముద్దుగా ఉంటుంది, రేపటికి ఇంత అవుతుంది, ఇంకోసారి ఇంత, వారానికన్నా అది సన్నబడి ఒక గొడ్డెల్లాగా తయారవుతుంది. అవును కదండి. సాధన చేస్తూ నీకు ఏది రాదు అనుకుంటున్నా దాన్ని ఎక్కువసార్లు చదివేసాయి. సాధన మీద సమకూరు ధరలోన అన్నట్టు సాధనమైన పనులు సమకూరు ధరలోన. అలాగా సాధన అతిగా చెయ్యి, ఎక్కువ చెయ్యి. నీకు ఏది రాదనుకుంటున్నా దాని మీద పగబట్టినట్టుగా చేయమనేవాడు.
పట్టుదలగా ఆ. నాకెందుకు రాదు రాదు. ఇప్పుడు ఈ మంత్రం మనం పట్టుదలగా శ్వాస పీల్చకుండా చేస్తే మన శ్వాస కోసం శుద్ధి అవుతుందంటారా? ఖచ్చితంగా అవుతుంది. ఇందాక మీకు ఒక ధైర్యం వస్తుంది, మానసిక ధైర్యం వస్తుంది. ఇవాళ నేను మొత్తం చెప్పగలిగాను అంటే నాకు ఉదరానికి సంబంధించిన శ్వాసకు సంబంధించిన ఏ సమస్య లేదు. మానసిక ధైర్యం ఎంత దూరానికైనా తీసుకెళ్తుందండి. అవునండి, మానసిక ధైర్యంగా ఉంటేనే మనం కదా చీకటిలో వెళ్తున్నాం అనుకోండి, వెనకాల ఎవరో మన వారు ఉన్నారు అన్నప్పుడు ధైర్యంగా ముందుకెళ్ళిపోతాం. అవునండి, ఎంతలా చీకటిలో అయినా కూడా. పట్టపగలైనా మన వెనక ఎవరు లేనప్పుడు ఏదో తెలియని మనం భయం వెంటాడుతూ ఉంటుంది మనల్ని. గమనించారా మీరు అది? అవునండి, అవునండి. అలాగనే మీరు మానసికంగా ఇవాళ నాకు చెప్పాను అంటే ఇవాళ నాకు శ్వాస సంబంధించిన ఏ దోషం లేదు అనే ధైర్యం నీకు వెనకాల శివుడు ఉన్నాడు. ఎందుకంటే రోజు 11 సార్లు నమశివాయ చెప్తున్నావు, మొత్తం శ్వాస తీసుకొని వదులుతున్నావు, ఇలాగనే ఈ మంత్ర సాధన చేస్తున్నావు, 11 రుద్రుల పేర్లు నువ్వు రోజు ఉచ్చరిస్తున్నావు. ఇంకా ఎవరు మాత్రం నీ జోలు రాగలరండి? అలాగే శ్వాస మొత్తం ఒక్కసారిగా చెప్పినట్లయితే మీకు ఎటువంటి సమస్యలు లేనట్టు. మధ్యలో ఆపి చెప్పామనుకోండి, కొద్దిపాటి సమస్య, అంటే అది నార్మల్గా ఉన్నట్లే, సమస్య కాదు, పర్వాలేదు. కానీ మనం ఒకేసారి చెప్పినట్లయితే పూర్తి బలవంతులం అని అర్థం. కొద్దిగా ఉందంటే కొద్దిగా మనం సంఖ్య ఏదో మార్చుకోవాలని. ఒక 4-5 తడవలు ఆపి చెప్పామనుకోండి, మనకి ఖచ్చితంగా లోపల ఏదో శ్వాసకు సంబంధించిన ఇబ్బంది ఉంది, దీన్ని సమకూర్చుకోవాలి, దీన్ని తీర్చుకోవాలి. దీని అలా తీర్చుకోవాలంటే మీకు ముందే చెప్పాను కదా, సూర్యోదయానికి ముందు లేవండి, సూర్యుడికి ముందు కూర్చోండి, చక్కగా ఈ ఓంకార ధ్వని చేయండి. తద్వారా మీకు ముందు శ్వాస గట్టిపడిపోతుంది. దాంట్లో బ్రీతింగ్ ఎక్కువ, మీకు ఎప్పుడైనా బ్రీతింగ్ ఎక్కువ తీసుకోగలడం, ఎక్కువసేపు బంధించగలడం వల్ల మనకి చాలా ప్రయోజనాలు కలుగుతాయి. ఆరోగ్య సంబంధమైనటువంటి చాలా విషయాలు మనం చాలా త్వరగా నేర్చుకోగలుగుతాం. ఏకాగ్రత పెరిగిపోతుంది. ముందు శ్వాసను బంధించాలి. ఎంతసేపు మీరు ఆపగలరో అంతసేపు ఆపిన తర్వాతే వదిలేయాలి. ఎంతసేపు పీల్చుకున్నంతసేపు ఎంతసేపు మనం బంధించగలం అంతసేపు బంధించాలి, వదలాలి. వదిలిన తర్వాత కూడా ఎంతసేపు మనం తీసుకోకుండా ఉండగలమో ప్రయత్నం. ఇలా చేస్తూ ఉంటే టైం పెట్టుకోండి. ఇవాళ 5 సెకండ్లు ఆపాను, మరీ బంధించమన్నా కదా అని ప్రాణాలు పోయేదాకా పెట్టుకోకండి. అందుకని అలా కాకుండా 8 నిమిషాలు నేను ఉండగలిగాను అంటే ఈ 10 సార్లకి ఇన్నిసార్లు ఉన్నాను, రేపు చేసేటప్పుడు ఇంకొక 5 సెకండ్లు ఉండడానికి ప్రయత్నం చేద్దాం అని పెట్టుకోండి. కొన్ని రోజులకి మీకున్న శ్వాస సమస్యలు పోతాయి. ఇది శ్వాసే అనే ప్రాబ్లం కాదండి, ఇలా చేయడం వల్ల మీకు ఏకాగ్రత పెరుగుతుంది. ఏకాగ్రత ఏ విషయం మీదైనా దృష్టి సారించగలుగుతారు. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. జ్ఞాపక శక్తి కూడా పెరుగుద్ది అంటారా? శ్వాస మీద ఇవన్నీ ఆధారపడి ఉంటాయండి. అందుకని ఇవి మనం చేయడం వల్ల ఇది చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఉదయం సాయంత్రం కూడా చెప్పండి, 2 పూటలా చెప్పండి. దీంట్లో నష్టమే ఉంది? ఆరోగ్యం బాగుపడుతుంది. దేవత స్మరణ చేయడం వల్ల దేవత యొక్క అనుగ్రహం కలుగుతుంది. సమస్త గ్రహబాధలు కూడా తొలగిపోతాయి శివనామ స్మరణ చేత. గ్రహబాధలు కూడా తొలగిపోతాయి, అన్నీ తొలగిపోతాయి. ఎందుకంటే శివుడి యొక్క మీకు ఇందాక చెప్పాను కదా, శివుడి యొక్క అనుగ్రహం చేతే సమస్త సృష్టి నడిపించబడుతుంది. ఆ శివుడే చెప్తే వినవా ఇవన్నీ? అవును కదండి. అందుకని శివుడి యొక్క ఈ 11 నామాలు చెప్పడం ద్వారా సకల శుభాలు కలుగుతాయి. మా ఇంట్లో మా మనవాళ్ళకి కూడా నేర్పిస్తానండి. ఖచ్చితంగా నేర్పించండి, ప్రయత్నం చేస్తాము. మళ్ళీ ఈసారి మీరు కలిసినప్పుడు చెబుతానికి శ్వాస పీల్చుకోకుండా చెబుతానికి ప్రయత్నిస్తాను. ఖచ్చితంగా అండి, తప్పకుండా. తెలుగు క్యాపిటల్ భక్తి ఛానల్ చూస్తున్న ప్రజలు కూడా ఒకసారి ఇలా ప్రయత్నం చేయండి. ఒక 11 రోజులు పెట్టుకోండి, అన్ని 11 చెప్తున్నాను కదా, 11 రోజులు ప్రయత్నం చేయండి. ఇవాళ నేను సోమవారం మొదలు పెడుతున్నాను స్వామి నీ యొక్క అనుగ్రహంతో అని మొదలు పెట్టండి. 11 రోజులు వరుసగా చేయండి. మీరు 12వ రోజు మీరే చెప్తారు ఇది ఇంతటి విశేషం ఉందా అనే విషయాన్ని. అందుకని ఈ విషయాన్ని చాలా చక్కగా అందరూ ప్రయత్నపూర్వకంగా చేయండి ముందు. అప్పుడే మీకు ఈ మంత్రంలో ఉన్న శక్తి తెలుస్తుంది. శక్తి తెలియాలంటే మనంతటా మనం ప్రయత్నించాలి. ఎవరికి వాళ్ళు ప్రయత్నం చేయాలి. ఎవరికి వాళ్ళు ప్రయత్నం చేయండి. అందరూ కూడా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూమ్లో చెప్పండి. ఎందుకంటే మాకు కూడా తెలుస్తుంది కదా ఎంతమంది దీన్ని ప్రయత్నిస్తున్నారన్న విషయాన్ని. నిజమేనండి. అలా తెలియడం ద్వారా ఇంకా మంచి విషయాలు చెప్పడానికి మేము కూడా ముందుకు రావడానికి ప్రయత్నం చేయగలుగుతాం. కరెక్ట్ అండి, నిజమేనండి. మా కుటుంబం అంతా ప్రయత్నం చేసేట్టు నేను సంకల్పించుకున్నానండి. ఈ రోజు నుంచే మొదలు పెడతానండి. చాలా సంతోషం అండి. నమస్కారం అండి. నమస్కారం అండి.